ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న శాసన మండలి సమావేశాలు, గ్రామ సచివాలయ వ్యవస్థలు సర్పంచుల ఉత్సవ విగ్రహాలుగా మారాయన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. చిలకలూరిపేట హెచ్డిఎఫ్సి బ్యాంకు ముందు పార్కు చేసిన బైక్ చోరీ, సీసీ కెమెరాల్లో నమోదైన చోరీ దృశ్యాలు, కేసు నమోదు. సుగాలి కాలనీలో ఘనంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆ ప్రాంత వాసులు. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ, పరీక్షలపై అవగాహన. ఘనంగా వైభవంగా మోడర్న్ స్టెల్లార్ వార్షికోత్సవ వేడుకలు, విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్లు పంపిణీ, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. శాసన మండలి సమావేశంలో సర్పంచుల విధులు, సచివాలయ ఉద్యోగుల విధుల గురించి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ మాట్లాడారు. వాలంటీర్లు గ్రామ సచివాలయాల వ్యవస్థతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచ్ విధులు వంటి సచివాలయ వ్యవస్థ యొక్క అధికారుల విధులు ఏంటి, వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం ఏర్పరచాలి. సర్పంచ్ యొక్క గౌరవాన్ని పెంచి సర్పంచ్ కి గ్రామంలో విలువ పెంచాలి. సర్పంచ్ కి ఆ గ్రామంలో ఏమేమి కావాలో, ఏ పని చేస్తే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందో ఆ సర్పంచ్ ఆ ఊరి వారు కాబట్టి వారికి అవగాహన ఉంటుంది. ప్రజల యొక్క సమస్యలపై సర్పంచ్ కి ఆ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకి తెలిసినంతగా మిగిలిన వారికి తెలిసే అవకాశం లేదు. ఆ గ్రామంలో పనిచేసే అధికారులు బయట నుండి వచ్చిన వారే కానీ ఆ గ్రామస్తులు కారు కాబట్టి సర్పంచ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరారు. సింపుల్గా గడిచిన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది అధ్యక్ష. ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ చెప్పింది విను. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీల్లో చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులు మొత్తం కూడా వాళ్ళ యొక్క అధికారాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. సర్పంచ్ అనేటువంటి వాడు ఒక ఉత్సవ విగ్రహం అయిపోయాడు. సర్పంచ్ అనేటువంటి వాడు గ్రామంలో ఉన్నాడో లేడో అనేటువంటి తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ఉద్దేశాన్ని మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలా, గ్రామ పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్స్ పెట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా సర్పంచ్గా గెలిచి గ్రామ పరిపాలన చేసేటట్టుగా అవకాశం కల్పించింది రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యవస్థనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేయడం జరిగింది. సర్పంచ్ని పోయి ఈ పని కావాలని అడిగేటువంటి వాళ్ళు లేడు. వాలంటీర్లు అందరూ కూడా మండల పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో ఉండి వాళ్ళు అక్కడ ఏం చెబుతారో వీళ్ళు అక్కడ చేయటం జరిగింది. సర్పంచ్లో పక్కకు పంపించేశారు. వచ్చేటువంటి నిధులు కూడా ఆర్థిక సంఘ నిధులు కూడా రాకుండా మొత్తం కూడా ప్రభుత్వమే వాడుకోవటం జరిగింది. సర్పంచులకి ఏమైనా లైట్లు వేసినా, నీళ్లు పెట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆ బిల్లులు కానటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూసాం అధ్యక్ష. ఇప్పుడు కొంత మెరుగుపడిన వాస్తవం. ఆర్థిక సంఘం నిధులు డైరెక్ట్గా సర్పంచులకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచ్ విధులేమిటి, సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల యొక్క విధులేమిటి, వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం ఏర్పరిచి సర్పంచ్ యొక్క గౌరవాన్ని పెంచి సర్పంచ్కి ఆ గ్రామంలో విలువ పెంచి సర్పంచ్కి ఆ గ్రామంలో ఏమేమి కావాలో, ఏమి చేస్తే ఆ గ్రామం అభివృద్ధి చెందిద్దో ఆ సర్పంచ్ ఆ ఊరోడు కాబట్టి వాడికి అవగాహన ఉంటుంది. ప్రజల యొక్క సమస్యలు సర్పంచ్కి ఆ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియడానికి అవకాశం లేదు.
ఆ గ్రామంలోకి వచ్చినటువంటి అధికారులు బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆ గ్రామస్తులు కాదు. కాబట్టి సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గుంటూరు జిల్లా పెదకాకని రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఒక దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ ఆవరణలో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పోలీసుల దర్యాప్తు మృతుడు అసలు ఎవరు, అతను రైల్వే ప్రయాణికుడా లేక మరెవరైనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే దుండగులు వ్యక్తిని ఇక్కడే హత్య చేశారా లేదా మరెక్కడైనా హత్య చేసి మృతదేహాన్ని స్టేషన్ ఆవరణంలో పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. భారతదేశంలో హోలీ పండుగ ఉత్సాహంగా ప్రతిష్టాత్మకంగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటూ ఉంటారు. అలాంటి పండుగ వాతావరణం చిలకలూరిపేట 34వ వార్డు సుగాలి కాలనీలో బంజారా సేవ సమితి వారు కాలనీ ప్రజలు కోటనాయక్, చిన్ననాయక్, శిరీష, అఖిల హోలీ పండుగను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లి ఉట్టి కార్యక్రమం నిర్వహించి చిన్నారులతోటి ఆటపాటలు తలరించి హోలీ పండుగ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. హోలీ పండుగ ఉత్సవాల్లో సుగాలి కాలనీ ప్రముఖ నాయకులు, మహిళలు, చిన్నారులు అందరూ పాల్గొని హోలీ పండుగ జయప్రదం చేశారు. సుగాలి కాలనీ ప్రముఖులు హోలీ పండుగ యొక్క గొప్పతనాన్ని మీడియా వివరించారు. మ్యూజికల్ చైర్స్ ఆడతారమ్మా, మ్యూజికల్ చైర్స్ ఆడతారంటే అందులో ఇస్తామన్నమాట. అంటే లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ వీటిలో ఇస్తాం. అది కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మన జీవితాల్లో రంగులు నింపుకునేది, మనం ఎంతో శాంతిని హోలీ పండుగ మా మహిళలు అందరం కలిసి హోలీ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే తరాలకి హోలీ పండుగ గురించి ఎలా చేయాలి, కులాన్ని గిరిజన సంఘాలను ఇంకా బలోపేతం చేయాలని రాబోయే కాలంలో కూడా మేము ఇదే విధంగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరూ సంతోషాలతో ఉండాలని గొప్ప రంగుల్ని నింపే పండుగ కాబట్టి మా జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని. రాష్ట్రంలో వచ్చే నెల 2వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమించనున్నారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే ముందు ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున కొన్ని నెలల పాటు ప్రత్యేక అధికారులతో పంచాయతీ పాలన కొనసాగించనున్నారు. ఈలోగా కొత్త ఎన్నికల కమిషన్ నియామకం, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఏపీలో 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుండి వెబ్సైట్ల విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర, వాట్సాప్, లీప్ యాప్లోనూ ఈ అవకాశం ఉంటుంది. నామినల్ రూల్స్లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 26, 28 మధ్య అవకాశం ఇచ్చారు. కాగా ఈ నెల 16 నుండి రాష్ట్రంలో 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. హైకోర్టులో ఉన్న ప్రభుత్వ భూ వివాదాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ప్రభుత్వ భూములపై స్పందించారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నామని పేర్కొన్నారు. 5 నుంచి 26 దాకా అధ్యక్ష, తక్కువగా 1200 కేసులు మాత్రమే. ఎందుకంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ సమస్యల్ని కూడా రిజాల్వ్ చేయాలి, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్గా పెట్టుకోవడంతో పాటు ఎవ్రీ వీక్ కూడా మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, సిసిఎల్ఏ గారు అవ్వచ్చు, మొత్తం టీంతో మీటింగులు పెట్టుకుని ఎప్పటికప్పుడు కూడా దీనిపైన ఒక వే ఫార్వర్డ్ చెప్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష అయితే హైకోర్టులో రెవెన్యూ శాఖ ద్వారా ఉన్నటువంటి కోర్టు కేసు నిర్వహణ కోసం అధ్యక్ష 7 అంశాలపైన ముఖ్యంగా ఒక వే ఫార్వర్డ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అధ్యక్ష, సంస్థాగత వ్యవస్థ అధ్యక్ష, రెవెన్యూ శాఖ తన కోర్టు కేసులను అడ్వకేట్ జనరల్ కార్యాలయం మరియు ప్రభుత్వ లీడర్ సమన్వయం చేసుకుంటూ ఉంటుంది అధ్యక్ష. భూమికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మరియు
విధానపరమైన అంశాలకు CCLA గారు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇక కింద స్థాయిలో RTOలు వాళ్ళు పారావైజ్ రిమార్క్స్తో పాటు రికార్డులను కోర్టు ఉత్తర్వులు మనం అమలు చేయడం కోసం చేస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ముఖ్యంగా అయితే పెద్దలు చెప్పారో లైజరింగ్ మెకానిజం గురించి అధ్యక్ష, ప్రస్తుతానికి 26 జిల్లాలు పాతగా అనుకుంటే 26 జిల్లాలు కూడా 26 లైజరింగ్ ఆఫీసర్స్ పెట్టారు అధ్యక్ష. ఎక్కడన్నా వాళ్ళు తప్పులు చేసి ఉంటే మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే వారిని తప్పించి ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వారు, ఎవరైతే ప్రభుత్వం మేలు చేయాలి, ఎలా అయితే పాజిటివ్గా వైబ్రెంట్గా గవర్నమెంట్ పనిచేస్తుందో దానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రమే పెడతాం తప్ప ఎక్కడ తప్పు చేసే వాళ్ళు పెట్టాం అధ్యక్ష. వారు కోర్టులో ఈ మన ఫీడర్లకి, మన గవర్నమెంట్ అధికారులకి అనుసంధానం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎక్స్పార్టీ ఆర్డర్స్ రాకుండా చూడటం కోసం ముఖ్యంగా వాళ్ళు చేసే పనులు అధ్యక్ష. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సెల్స్ కూడా పెట్టాం అధ్యక్ష. ప్రతి జిల్లాలో కూడా అధ్యక్ష జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఈ ప్రత్యేక లీగల్ సెల్ ఉంటుంది అధ్యక్ష. ఈ లీగల్ సెల్ కోర్టు నోటీసుల స్వీకరణ నుంచి వారి ఆదేశాలు పరిగణించడం, సకాలంలో దాఖలు చేయాల్సిన మన పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముఖ్యంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది రాకుండా ఉండే విధంగా అది చూస్తూ ఉంటుంది అధ్యక్ష. న్యాయస్థానంలో లక్షలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండి సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షలుగా మారుతున్న తరుణంలో విజయవాడ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు సరికొత్త దిశానిర్దేశం చేసింది. సమస్యలకు పరిష్కారం కేవలం తీర్పులోనే కాదు, రాజీలో కూడా ఉంటుందని ఈ సదస్సు చాటి చెప్పింది. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నట్లు మధ్యవర్తిత్వం అనేది భారతదేశ DNAలోనే ఉంది. వేలేళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు చేసిన రాయబారమే దీనికి తొలి అడుగు. నేడు ఆధునిక కాలంలో కూడా కోర్టు మెట్లెక్కకుండా మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం అత్యున్నతమైన పద్ధతి. అందుకే ఆయన మధ్యవర్తిత్వం అనేది కేవలం ప్రత్యామ్నాయం కాదు, అది మన వృత్తిపరమైన సంస్కృతిలో భాగం కావాలని ఇచ్చిన పిలుపు ఆలోచింపజేస్తుంది. అమరావతి ఒక గొప్ప మధ్యవర్తిత్వ పాఠం. ఈ సదస్సులో అందరినీ ఆశ్చర్యపరచడం మరియు గర్వపడేలా చేసిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని జస్టిస్ పేర్కొన్నారు. We need your cooperation and direction, sir. Sir, mediation, I'm very happy you are passionate. I have seen this concept. Even my father, I have seen my childhood. He used to work as a mediator. He was not educated, but confidence, even that area. This, I thought, could be remedied. And we took up the issue with the Honorable Chief Minister, and I have indications to believe that our request for increasing more than threefold the honorarium for a successful mediation from 3,000 to 10,000 might as well be accepted. And a minimum of 3,000 for even an unsuccessful mediation. I rest my case as that. I'm very happy, I'm fortunate. Sir, we wanted to build one of the most beautiful city. When we gave a call, people came forward. We are prepared to give land. That is 33,000 acres of land. 29,000 farmers willingly they came forward. It is a land pooling. This Amaravati is going to build land monetization project. Sir, I am proud to say the amount of confidence you are talking mediation, one of the best consensus project Amaravati capital that is built in the recent past, nowhere in the world. If you convince people, they will cooperate. Sir, now we are having very clear idea. So many cities are there. You have to witness time and again. Best model, green, blue, green energy, no pollution. I am assuring all friends here, all of you should have one house site in Amaravati. Finally, you will have better living standards and your lifespan will increase minimum 20 years. That is, I am assuring you, that is the city we are going to build, most livable city. Now, again on this 1st March of 2026, a few hours ago, we have witnessed another historic event in the annals of history of the state judiciary of inaugurating the laying foundation to the construction of building of the AP Judicial Academy to impart training to the judicial officers of the state, and also the High Court guest house for High Court judges and judges residential enclave. We are very fortunate that all the events relating to this High Court are being inaugurated or the foundations are being laid by the Honorable Chief Justice of the Supreme Court. It's really our pleasure to have the Honorable Chief Justice on all the important events under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu. Now,
Equally, we are fortunate today to have 5 honorable judges of the Supreme Court, who are all associated with this High Court. 2 of them are the former Chief Justice of this High Court, and others are senior judges of this High Court. It appears that the movement of mediation is gaining ground and strength in Andhra Pradesh as usual. Will lead the entire country in the movement of mediation. The presence of more than 600 trained mediators in this hall supports our belief that what we had initiated earlier and what was aimed at when Honorable Justice Surya took over is gaining strength. The presence of the Honorable Chief Justice of India, as you all know, a Chief Justice of India has a unique position in the entire world because his Chief Justice of India is a Chief Justice for 140 billion people. 140 billion people and the largest democracy in the world. పేదలను ఆదుకోవడమే స్వామి వివేకానంద సేవా సమితి లక్ష్యమని అధ్యక్షుడు వల్లివేటి వెంకట సత్యనారాయణ తెలిపారు. స్వామి వివేకానంద సేవా సమితి 14వ వార్షికోత్సవ సందర్భంగా చిలకలూరిపేట పెదనందిపాడు రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వసతి గృహంలో మొక్కలు నాటి తదుపరి విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరీక్షలు చక్కగా వ్రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని వల్లివేటి వెంకట సత్యనారాయణ సూచించారు. విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో వల్లివేటి వెంకట సత్యనారాయణ, కాపు వెంకట్రావు, మేడూరి వాసుదేవ, మాస్టరు రవి, బ్రహ్మం, గోపాలు, జగన్మోహన్ రావు మరియు విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ అంకమరాజు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో SMFG సంస్థ నందు పనిచేస్తున్న బేతంచెర్ల అనిల్ కుమార్ అనే ఉద్యోగి ద్విచక్ర వాహనం మధ్యాహ్నం 1 గంట మధ్య సమయంలో బైక్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. అడ్డ రోడ్డు సెంటర్ లో ఉన్న HDFC బ్యాంక్ ముందు ఈ చోరీ జరిగింది. బ్యాంకు ముందు పెట్టి బ్యాంకులో పనిచేసుకుని వచ్చేసరికి బైక్ మాయం చేశారు దుండగులు. చోరీకి గురి అయిన బండి నెంబర్ TS08FQ7470. చోరీ అయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఫుటేజ్ ద్వారా పోలీస్ స్టేషన్లో బాధితుడు అనిల్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు స్పందించి నిందితుడిని పట్టుకోవాల్సిందిగా కోరుతున్నామని బాధితులు అనిల్ తెలిపారు. తీసుకో గమనిస్తున్నాం మేము అతను కూడా. చిలకలూరిపేట డిపోలో డిపో మేనేజర్గా కొత్తగా వచ్చినటువంటి ఎద్దనపొడి వేణుబాబుని దత్తసాయి అన్నదాన సమాజ చైర్మన్ పూసపాటి బాలాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. దుశాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ TNTUC పట్టణ అధ్యక్షులు అద్దంకి వరప్రసాదరావు, కార్మిక పరిషత్ డిపో ప్రెసిడెంట్ వాసిమల్ల బాబురావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కల థామస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరిపేట RTC డిపోకి నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డిపో మేనేజర్ గారైన చంద్రపూడి వేణు గారికి ట్రస్ట్ తరఫున మర్యాదపూర్వకంగా కలిసి వారి కృతజ్ఞతలు అందజేయడం జరిగింది. ఎందుకంటే చిలకలూరిపేట డిపోని అభివృద్ధి పదంలో నడపడానికి స్వయంగా ఎమ్మెల్యే గారే ఇక్కడ తీసుకొచ్చినట్టుగా మాకు అందిన సమాచారం. ఇటువంటి వ్యక్తులు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు డిపోకు వచ్చి సేవ చేయడం వల్ల డిపో అభివృద్ధి చెందడమే కాదు, స్థానిక సంస్థల స్వచ్ఛంద సంస్థల సహకారం, అలాగే ప్రజల సహకారాలతో ప్రయాణికులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగించడంలో వారు ఎంతో అనుభవం ఉందని తెలుస్తుంది. అలాంటి వారిని ఈరోజు మేము మా ట్రస్ట్ తరఫున సుసత్కారం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి ఎల్లప్పుడూ ఆ దత్తసాయి ఆశీస్సులతో ఆయురారోగ్య భోగభాగ్యాలను కొనుక్కోగాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. విద్యార్థులు విద్యలోనే కాక అన్ని రంగాల్లో రాణించాలని, విద్య మార్కుల కోసమే కాదు నిండు నూరేళ్ల జీవితం కోసం అనే నినాదంతో మోడర్న్ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని మోడర్న్ విద్యా సంస్థల చైర్మన్ చేబ్రోలు మహేష్ అన్నారు. మోడర్న్ స్టెల్లార్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు స్థానిక వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, హనుమాన్ చాలీసా పారాయణం, కుంఫు, పిరమిడ్ విన్యాసాలు, భగవద్గీత శ్లోకాలు అందరినీ ఎంతగానో అలరించాయి. విద్యార్థులు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథిగా విచ్చేసిన బ్రిటిష్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ అవార్డ్,
గ్రహీత కుమారి సింధుశ్రీచే నిర్వహించిన నృత్య ప్రదర్శన శ్రీరామచరితం శివతాండవ రింగ్ నృత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత చేబ్రోలు మహేష్, ప్రత్యూష విద్యార్థులకు వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం ఎలా చేసుకోవాలో, ఏదైనా రంగంలో నిష్ణాతులుగా ఎలా ఎదగాలి అని వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గల్లీలో 6 ఎవడన్నా కొడతారు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.